కేటీఆర్కు యూట్యూబ్ మానియా పెరిగిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం యూట్యూబ్ అని కేటీఆర్ గ్రహించాడా? అందుకే యూట్యూబ్ మీద ఆయన రకరకాల విమర్శలు చేస్తూ మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కేటీఆర్కి యూట్యూబ్ మానియా పెరిగిందని, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం యూట్యూబ్ అని కేటీఆర్ గారు భావించారని, అందుకే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ గొంతు నొక్కేలా ఆయన కొన్ని వ్యూహాలు రచించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, దీన్ని మనం ఎలా చూడొచ్చు? సో ఒకటేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని కట్టడి చేసేటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఎక్కువ కాలం నిలబడలేవు అనేది చరిత్ర చెప్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసినంత వరకు, నేను 26 years అబో జర్నలిజంలో ఉన్నా, నాకు తెలిసినంత వరకు మీడియాని కట్టడి చేసి మీడియాని ఉపయోగించి ప్రభుత్వాలను నడపాలి, లేదా రాజకీయ పార్టీలు నడపాలి, అధికారంలో ఉండాలి అనుకునేటువంటి పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ కోలుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లా. పూర్తి స్థాయిలో కోలుకున్నటువంటి దాఖలాలు లేవు. నాకు బాగా గుర్తుంది, 2004 ఎలక్షన్స్ తీసుకుంటే ఆ రోజున మీడియా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉంది అనేటువంటి ఒక ప్రచారం ఉండేది. ఆ ఎన్నికలు సీన్ కట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలిచింది. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2004 ఎలక్షన్లో జనాలు ఓట్లు వేసినా ఈ పైన చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అనేటువంటి ఒక ప్రాపగండా జరిగింది. అంటే హైటెక్ సీఎం, హైటెక్ అనేది మీడియాని బాగా మేనేజ్ చేయగలడు అనేటువంటిది ఒకటి నడిచింది. ప్లస్ ఆ స్థాయిలో కొంత ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా అయితే చేయగలిగారో అలా చేయగలిగారు అనేటువంటి అభిప్రాయం అప్పట్లో చంద్రబాబు నాయుడు మీద ఉండేది. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ అదే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది, మీడియాని కంప్లీట్గా, అప్పుడేమో చంద్రబాబు నాయుడు బయట నుంచి మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా అసలు మీడియాలోకి ఎంటర్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళే సొంత మీడియా పెట్టుకున్నారు, సొంత మీడియాలో సొంత బాకా ఊదుకుంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, వాళ్ళకి చట్టాలు కల్పించినటువంటి ఎసలుబాటు, దాన్ని మనం కాదన్నాం. కానీ మిగతా మీడియానికి కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ అండర్లోకి తీసుకెళ్లారు. చాలా వరకు ఒక 20% మీడియా మాత్రమే కొంత అటు ఇటు ఉంది. అంటే సమాజానికి కొంత ఎంతో కొంత సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది. 20% ఉంటుంది. 80%ని వీళ్ళు క్యాప్చర్ చేసేసారు, ఎవరు అవునన్నా కాదన్నా. అంటే 80% మీడియాని క్యాప్చర్ చేసాం కాబట్టి ఇక పదిలంగా శాశ్వతంగా మనమే అధికారంలోకి ఉండొచ్చు. ప్రభుత్వంలో జరిగేటువంటి అక్రమాలు, అవినీతి, అవకతవకలు ఈ ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటే మనమే శాశ్వతంగా అధికారంలో ఉండవచ్చు అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది వాళ్ళ తీరు కనుక చూస్తుంటే. సీన్ కట్ చేస్తే ఏమైంది, 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. కోల్పోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవాల్సిన ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నారంటే లేదు, చేసుకోకుండా కేటీఆర్ చేసినటువంటి కామెంట్ ఏంటి, తెలంగాణకి ప్రాజెక్టులు కట్టకుండా ఒక 23 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే, ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే సరిపోయిండేది. ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సోషల్ మీడియాని ప్రచారం చేస్తే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళమే. ఆ సోషల్ మీడియా లేనందువల్లే మేము అధికారం కోల్పోయాం అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడాడు. సోషల్ మీడియా కేసీఆర్కి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి లేదా, మీడియా లేదా, ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళు. మొత్తం 80% మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాల మీడియా వాళ్ళ పక్షానే ఉంది కదా. మరి ఎందుకు ఓడిపోయారు, ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది అది కొంచెం లోతుగా ఆలోచించి విజ్ఞతతోటి ఆలోచించాలి. కేవలం సోషల్ మీడియా వల్ల ఓడిపోయామని చెప్పేసి
ఇప్పుడు మీడియాని ఇప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మీడియాని ఇంకా కట్టడి చేయాలి అనుకుంటున్నాడు కేసీఆర్ అని అంటే దాని అర్థం ఏంటి? కేసీఆర్కి పూర్తి స్థాయిలో రాజకీయాల మీద అవగాహన లేదు అని చెప్పి అనుకోవాలి. కేవలం డిక్టేటర్షిప్ లేదంటే బైపిచ్చో అధికారంలో ఉండాలి, లేదంటే ప్రతిపక్షంలో ఉండాలి, లేదంటే పార్టీని నడపాలి అనుకుంటే అది సాధ్యపడదని చెప్పి చరిత్ర చెప్తోంది. సరే, ఆ చరిత్ర ఆయనకు నచ్చకపోవచ్చు, సహజంగా ఆయనకు చరిత్రలు నచ్చకపోవచ్చు, కానీ ఈ వాస్తవాలు ఇప్పుడు తాజాగా ఏం చేశారు? యూట్యూబ్ ఛానల్స్ని కొన్నిటిని కట్టడి చేయాలి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు బయట రాకూడదు, లేదా ఢిల్లీ లిక్కర్ స్కాము కవిత అరెస్టుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రచారం జరగకూడదు, అది కనుక ప్రచారం జరిగితే లోక్సభ ఎన్నికల్లో గల్లంతవుతాము, లేదంటే నష్టపోతాము భారీగా అనేటువంటి అభిప్రాయంతో ఆ కేసును తొక్కిపెట్టేటువంటి ఆ కేసు అంశాలను కానీ ఆ కేసుకు సంబంధించిన న్యూస్ని కానీ బయటికి రాకుండా ఎంతో కొంత కట్టడి చేయాలనే ప్రయత్నంలో ఆయన ఏదో కంప్లైంట్ చేశారు. ఓకే, చేయొచ్చు, దాంట్లో తప్పలేదు, కట్టడి చేసేటట్లు. అలాగే ఆయన కొన్ని ఛానల్స్కి నోటీసులు పంపించారు, చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అదే అధికారంలో ఉన్నప్పుడైతే డైరెక్ట్గా అసలు వితౌట్ నోటీసులు తీసుకెళ్ళి లోపలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, తీసుకెళ్ళి పోలీసుల చేత కొట్టించిన సందర్భాలు ఉన్నాయి చాలామంది జర్నలిస్టులని. తర్వాత చాలామంది జర్నలిస్ట్ మీడియాల మీద కూడా వీళ్ళు రైడ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయం అది. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు వాళ్ళు, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నటువంటి సందర్భం. ఓకే, లీగల్గా ప్రొసీడ్ కావచ్చు, దాంట్లో ఎలాంటి తప్పలేదు, ప్రజాస్వామ్యయుతంగా ఇదే ప్రొసెసర్ కనుక అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాలనుకుంటే సోషల్ మీడియా అనేది మహాసముద్రం. నువ్వు ఒక 10 లేకపోతే 12 13 20 ఛానల్స్ని కేటీఆర్ అదుపులో పెట్టినందువల్ల, లేదంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినందువల్ల ఈ సముద్రంలో అదేదో అంటారు కాకిరెట్ లాంటి ప్రయత్నం, అది సముద్రంలో కాకిరెట్ ప్రయత్నం, అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి మీడియా అనేది ఒక పూర్తి పిల్లరు అనేది ఒక స్పృహ కనుకుంటే ఇలాంటి పనులు చేయరు. ఒక స్పృహ ఉంటే సరే, ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయిగా. వాళ్ళు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి 100 రోజులు కూడా కాల అధికారంలోకి వచ్చి, మరి రేవంత్ రెడ్డి మీద ఇష్టానుసారంగా న్యూస్ వేస్తున్నారుగా, మరి వాళ్ళని కూడా కట్టడి చేయాలి ఈయన. అంటే నీ దాకా వస్తేనేమో ఒకటి, వేరే వాళ్ళ దగ్గర వస్తేనే ఇంకోట కాదు కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఏదైనా. ఇప్పుడు ఒకేళ్ళు తన వైపు చూపిస్తే 3 వేళ్ళు తన వైపు చూపిస్తాయి కదా, ఒకవేళ వేరే వాళ్ళ వైపు చూపిస్తే 3 వేళ్ళు అతని వైపు చూపిస్తాయి, అంతే కదా. సో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని తెలుసుకొని, ఇప్పుడు సమాచార శాఖ ఉందండి, ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. దాన్ని ఏంటి, అది ఏం చేయాలి? సమాచార శాఖ అంటే ఇప్పుడు అసలు ఎందుకు పెట్టారు సమాచార శాఖని? రాజ్యాంగబద్ధంగా పెట్టిందే కదా. ఎందుకు పెట్టారు? మీడియాలో వచ్చినటువంటి వార్తలను స్క్రూటినీ చేసి దాంట్లో నిజాలను కనుక్కొని పబ్లిక్కి లేదంటే సమాజానికి హాని జరిగేటువంటిదంటే దాన్ని సరిచేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో దాన్ని పెట్టారు, అంతే తప్ప దాన్ని అసలు సమాచార శాఖ పరిధిలో ఉండే మీడియాని కూడా లేకుండా చేసి సమాచార శాఖను కూడా నిర్వీర్యం చేద్దాం అనుకుంటే అది నష్టం వాళ్ళకే, పార్టీలకి, ప్రభుత్వాలకి, అలాగే రాజకీయ నాయకులకే నష్టం. సమాచారం బయటికి రాదు. ఇప్పుడు కవిత ఇష్యూ ఉంది, కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత న్యూస్ వస్తుంటుంది. న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ ఓకే, అది తప్పు కూడా కావచ్చు ఒక్కోసారి, ఎందుకంటే ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ రకరకాలుగా వస్తుంటుంది, రకరకాల రూపాల్లో, ఒక్కోసారి తప్పు కూడా కావచ్చు. ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు జర్నలిస్టులు అనేవాళ్ళు, ఎవరైనా చేస్తారు, చేయకుండా అయితే ఉండరు. కేటీఆర్ చెప్పినా చెప్పకపోయినా. అంత మాత్రం చేత అన్నీ కట్టడి చేసి ఒక 30 ఛానల్స్ పెట్టుకొని సమాజానికి ఏం చేయకపోయినా కానీ ప్రభుత్వాన్ని నడపచ్చు, పార్టీని నడపచ్చు అనుకుంటే అది బహుశా నేను అనుకోవటం అపరిపక్వతతో కూడినటువంటి నిర్ణయం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత చరిత్రను చూస్తే నీకు వైసీపీ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీడియాని కట్టడి చేసేసి వాళ్ళ ప్రచారాన్ని తప్ప పక్కన వాళ్ళ ప్రచారం రాకూడదు అనేది. ఇప్పుడు ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. అల్టిమేట్గా ప్రజాకోర్టులో ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు ఉంటారు. సో అంతకు ఇప్పుడు అదే కేటీఆర్ కనుక ఆయన ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఛానల్ కనుక అదుపులో పెడితే నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. అలా కాకుండా వన్ సైడ్ నేనేమో తిడతాను మిమ్మల్ని, లేదంటే మీ మీద విష ప్రచారం చేస్తాను, మీ మీద ఏది పడితే అది మాట్లాడతాను, మీరు మాత్రం నన్ను మాట్లాడకూడదు అని అంటే అది ప్రజాస్వామ్యంలో చెల్లదు కదా. అవును.
సో కాబట్టి కొంచెం బ్యాలెన్స్గా ఆలోచిస్తే రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది కేటీఆర్కి, ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలానే నేను వ్యవస్థల్ని అదుపులో పెట్టేసి నేను వెళ్ళాలి అనుకుంటే అది సాధ్యపడుతుంది. ఆల్రెడీ ప్రూవ్ అయింది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.